నుంచి ఏం ఖర్చు అయినా సరే ఆరోగ్యానికి ప్రభుత్వమే భరిస్తుంది. ఆరోగ్యశ్రీ కాదు, మనం ఉత్త ఆంధ్ర రాష్ట్రంలో కాదు, కర్ణాటకకు పో, తమిళనాడుకు పో, మహారాష్ట్రకు పో, అంటే బెంగళూరులో చూపించుకో, మెడ్రాస్ లో చూపించుకో, ముంబైలో చూపించుకో, ఎక్కడ చూపించుకున్నా మనకు 1000 రూపాయల పైన ఏం ఖర్చు అయినా ప్రభుత్వమే భరిస్తుంది ఆరోగ్యశ్రీ కింద. నాలుగోది మనం అనుకున్నాం, ఆడవాళ్లకు కొంచెం ఆర్థిక స్వాతంత్రం. మనం ప్రతిదానికి ఇంకొకరిని డబ్బులు అడగకుండా మనకు మన స్వాతంత్రం ఉంటే బాగుంటుంది అనుకుంటాం కదా, అవునా కదమ్మా? డ్వాక్రా వాళ్ళందరూ మనం అదే కదా అనుకుంటేది. అందుకనే కదా మనం పొదుపు సంఘాల్లో చేరేది. రవణ్య మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినాడు, మీకు రుణాలు మాఫీ చేస్తానన్నాడు. మాఫీ చేసినాడా? మాఫీ చేసినాడా? మాఫీ చేయలే. మాఫీ చేయలే, దాని మీద వడ్డీలు పెరిగిపోయినాయి. 14 నుండి వడ్డీ రూపాయి పెట్టాలి. ఆ వడ్డీలన్నీ పెరిగి ఇప్పుడు అన్ని పెరిగిపోయినాయి, వడ్డీలు పెరిగినాయి. జగన్ ఏం చెప్పినాడు, ఎన్నికల రోజుకు అంటే ఏప్రిల్ 11వ తారీఖు పొదుపు సంఘాల రుణాలన్నీ ఎంతైతే ఉంటాయో వాటన్నింటినీ 4 దఫాలలో మొత్తము మాఫీ చేస్తామన్నారు. జగనన్న మాట ఇస్తే నమ్మచ్చా మనము? జగనన్న మాట ఇస్తే నమ్మచ్చా? చంద్రబాబు మాట నమ్మచ్చా? నమ్మకూడదు, నమ్మలేము, మోసం చేస్తాడు ఆయన. రవీంద్ర నాకు వచ్చి చెప్పినాడు, నేను వీడికి వచ్చినప్పుడు, అమ్మ అందరికీ చెప్పండి మా, మనకు ఆపోజిట్ గా ఉండేటోళ్ళు చెప్తున్నాడు, జగన్ సార్ పులివెందులకు ఎక్కువ రావడం లేదని అని అన్నారు. నేను ఆయన చెప్తే నేను మనసులో అనుకున్నా, పులివెందులకు కాదు, జగన్ సార్ ఇంటికి కూడా ఎక్కువ రావడంలా. ఎందుకు? ప్రజల మధ్యలో ఉన్నారు కాబట్టి. పులివెందులకే కాదు, మా ఇంటికి కూడా రావడంలో ఎక్కువ జగన్ అన్న. ఎందుకంటే ప్రజల మధ్యలోనే ఉన్నాడు. 14 నెలలు పాదయాత్ర చేసినాడు. 14 నెలలు పాదయాత్ర చేసినాడు జగనన్న, ఇంటికి రాకుండా. ఒక మనిషికి సాధ్యమయ్యేది కాదు. గత 9.5 సంవత్సరాలుగా ఈ కష్టం లేదనకుండా కష్టం చేసినారు. 16 నెలలు జైల్లో పెట్టినారు. 14 నెలలు పాదయాత్ర చేసినారు. ఓదార్పు యాత్ర వారాలు నెలలు తరబడి చేసినారు జగనన్న. 9.5 సంవత్సరాలుగా అంత కష్టపెట్టినారు. జగనన్న కూడా ప్రజల కోసం అంతే కష్టపడినాడు. ఎక్కడే కానీ రాజీ పడలేదు. ఎక్కడే కానీ ఎంతో భయపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. నీకు అది చేస్తాం, నిన్ను మంత్రి సోనియా గాంధీ చెప్పినారు, నిన్ను మంత్రి చేస్తాం, ముఖ్యమంత్రిని చేస్తాం, ఎన్ని వద్దనుకున్నారు జగనన్న. ప్రజలే కావాలి, నేను ఇచ్చిన మాట కావాలని మాట కోసం ఎన్ని కష్టాలు పడినాడు. మనమంతా మన ఊళ్ళో మన ఊరు మనిషి జగనన్న. మనమంతా జగనన్నకు నిలబడి తాను గుర్తుకు ఓటేసి అన్నవాళ్ళు చెప్తున్నారు, మనం వేసే ప్రతి ఓటు రాష్ట్రానికి మనం చేసే మేలు. మన ఎమ్మెల్యే కోసం కాదు మనం చేసేది, రాష్ట్రంలో రావాల్సిన మార్పుకు మనం వేసే ఓటు మంది. తాను గుర్తుకు ఓటేసి జగనన్నను అవినాశన్నను గెలిపించాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థించి వేడుకుంటామమ్మా. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా.